మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుజాత రాస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ అని అంటూ ఉంటారు నేటి రోజుల్లో. అలాంటి ఆలోచనలు ఆనాటి కాలంలో కూడా ఎక్కడైనా ఉన్నాయా? ఈ రోజుల్లో వాడికి ఒక కొత్త రకమైన వ్యాధి ఒకటి వచ్చింది ఈ మధ్య. అబ్బో మేమేమో చాలా చాలా తెలిసేసుకున్నాం, పాపం పాత వాళ్ళకి ఏవీ లేవు, మేమే ఈ కొత్త కాలం వాళ్ళకి అన్నీ నేర్పుతున్నాం అని. ఆవిడ పాజిటివ్ థింకింగ్ అని అన్నారే, అనుకూలమైన ఆలోచన అని. ప్రాచీనుల్లో అది మాత్రమే ఉంది తప్ప వ్యతిరేక విషమ ఆలోచన విధానం లేనే లేదు. ఇవాళ చాలామంది చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఏదైనా పరీక్షలో ఓడిపోతే అకస్మాత్తుగా ఫ్యాన్కి వేసుకుందామా, రైలు కింద పెడదామా, ఇంకో దాని కింద పెడదామా, ఏదైనా తాగుదామా, ఈ ఆలోచనలో ఉన్నారు. ప్రాచీనులది కాదు, అసలు ఊహే వాళ్ళకి లేదు. ఏతి జీవంతమానదో నరం వర్షశతాదపి. ఏమిటి ఈ క్షణంలో వెంటనే ఉరి వేసుకుందామని అనుకుంటున్నావా? 100 సంవత్సరాల జీవితం ఉన్నప్పుడు ఎన్ని శుభాలని మనం పొందొచ్చు? ఈ పద్ధతి కాదు. అది ప్రాచీనులు. వాళ్ళ అనుకూల ఆలోచనకి ఉదాహరణ చూద్దాం. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. అహం కాశీం గమిష్యామి. నేను గంగ కడతాను, అక్కడే ఉండిపోతాను, నిత్యం గంగా స్నానాన్ని చేస్తాను, కాశీలోనే ఉంటాను, దైవ దర్శనాన్ని చేస్తూ జీవితాన్ని అక్కడే అంతం చేస్తాను. ఇది శ్లోకానికి అర్థం. అహం కాశీం గమిష్యామి, నేను కాశీ కడతానని. చిత్రం ఏంటంటే నేను కాశీ కడతాను అనేది కాదు అక్కడ అర్థం. వీడి చేతిలో చిల్లి గవ్వలేదు, కాశీ వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ నేను కాశీకి వెళ్తాను ఎప్పటికైనా సరే. అది అనుకూల ఆలోచన అంటే. అహం కాశీం గమిష్యామి, ఏ విధంగానూ వెళ్ళలేనటువంటి అశక్తుణ్ణి అయినా నేను వెళ్ళి తీరుతాను. అది అనుకూల ఆలోచన. తత్రైవ నివసామ్యహం, అక్కడే ఉండిపోతాను. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, గొడ్డు గోద, పొలం పుట్ర, ఇల్లు, వ్యవహారం ఇన్నున్నా సరే అక్కడే నేను ఉండిపోతాను. అది అనుకూల ఆలోచన అంటే. అంటే ఏమన్నమాట, నేను అక్కడికి వెళ్తాను, అక్కడ ఉంటాను, సుఖంగా జీవిస్తాను అనే ఎదురు చూపులో ఉండే ఆనందం ఆలోచన ఏదుందో అది అనుకూల ఆలోచన. అన్నీ ఉండి లేక ఏడుస్తూ ఉండేటువంటి వాడు ఉంటాడు, ఏమీ లేకపోయినా నేను అలా ఉండగలుగుతానని అనుకుంటాడు. ఆ ఏమీ లేకపోయినా అంతలా ధైర్యంగా నేను చక్కగా ఉండగలను అనుకునేటటువంటి ఆలోచన ఏదో అది నిజమైనటువంటి అనుకూల ఆలోచన తప్ప అన్నీ ఉండి ఏడుస్తూ కూర్చునేటటువంటి ఆలోచన ఏమాత్రం సరికాదు. మనస్తత్వాన్ని నిర్ణయించడంలో ఋషులకి మించినటువంటి మానసిక వైద్యులు మరెవ్వరూ లేరు. ఇక్కడి నుంచి అలా ఏ కాశీకో ఇంకో చోటికో పుణ్యస్థలానికో విహారయాత్రానికో వినోదయాత్రకో వెళుతూ అయ్యో అక్కడ ఏం జరిగిందో అంటే ఇంటి గురించి ఆలోచించేవాడు ఉంటాడే, వాడి జీవితంలో సుఖాన్ని పొందలేడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే విశేషాన్ని ఆలోచిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఎక్కడైనా ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి ఏ ప్రదేశానికి ఆ ప్రదేశానికి తగినట్టుగా ఉంటూ ఆనందం కోసం ఎదురు చూస్తూ ఆనందం నాకు లభిస్తూ ఉంటుంది, లభించి తీరుతుంది, ఆ ఆనందానికి నేను పాత్రుని అవుతాను అనే చూపున్నదే ఎదురు చూపు. అది నిజమైనటువంటి అనుకూల ఆలోచన. ఆలోచన ఉండబట్టే సీతాదేవి అంది, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా. నా రామచంద్రుడు వస్తాడు, నేను చాలా ఆనందంగా ఉంటాను. సూర్యుడి కాంతి ఎలా అయితే ఉంటుందో నేను నా రామచంద్రుడిని అలాగే పొంది తీరుతాను. ఓ నలుడు కానీ ఓ దమయంతి కానీ వీళ్ళ చరిత్రలు చూసినట్టయితే ఎక్కడా ఏమాత్రము తిరిగి వీళ్ళు కలుసుకునేందుకు అవకాశం లేకపోయినా నేను ఖచ్చితంగా నా భర్తని పొందగలననుకుని దమయంతి అనుకోవడం సంపూర్ణమైన అనుకూలమైన ఆలోచన. 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినటువంటి ద్రౌపది అందుకు సిద్ధపడి బయలుదేరేటటువంటి రోజున 12 ఏళ్ళు అయిపోతే, ఆ సంవత్సరం అయిపోతే, వృద్ధాప్యం వచ్చేస్తే ఈ 5గురిని కట్టుకుని ఏమిటి నేను చేసుకునేది అనుకోలే. ఖచ్చితంగా 13 ఏళ్ళు అయిన తర్వాత కౌరవుల్ని నాశనం చేసిన తర్వాత బ్రహ్మాండమైన పట్టాభిషేకం జరిగినటువంటి సందర్భంలో పట్టమహిషిగా నేను కూర్చుని తీరుతాను అనుకున్నదే అది అనుకూలమైన ఆలోచన.
భారత శ్రీమద్ రామాయణ భాగవతాల్ని చదివి చెడిపోయిన వాడు లేనే లేడు ఉండడు. అది గుర్తుంచుకోగలగాలి మనం.